జిల్లా కంకిపాడులో జరిగిన మహిళ హత్య కేసులో మిస్టరీ వీడింది. ఆర్థిక వ్యవహారాల కారణంగా సొంత బంధువులే ఈ హత్య చేసినట్లు తేలింది. ఈ కేసులో మహిళతో సహా 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడు పెట్రోల్ బంక్ సెంటర్లో నివాసముంటున్న వడ్డీ వ్యాపారి కర్రి శ్రీనివాసరెడ్డి భార్య కర్రి శ్రీదేవి గత ఫిబ్రవరి 28న తన ఇంట్లో దారుణ హత్యకు గురైంది. తూర్పుగోదావరి జిల్లా పసలపూడికి చెందిన కర్రి శ్రీనివాసరెడ్డి 30 ఏళ్ల క్రితం కంకిపాడుకు వలస వచ్చాడు. తన భార్య శ్రీదేవి కుమారుడితో కలిసి పెట్రోల్ బంక్ సెంటర్లో ఉంటున్నాడు. వడ్డీ వ్యాపారం చేస్తూ తరచుగా క్యాంపులకు వెళుతుండేవాడు. బావమరిది నల్లమిల్లి సూరెడ్డి కూడా గతంలో శ్రీనివాసరెడ్డితో కలిసి వడ్డీ వ్యాపారం చేశాడు. అయితే ఇద్దరి మధ్య వ్యాపారపరంగా విభేదాలు రావడంతో సూరెడ్డి విడిపోయాడు. కొంతకాలం తరువాత సూరెడ్డి వ్యాపారంలో నష్టపోయాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరెడ్డిపై సూరెడ్డి కక్ష పెంచుకున్నాడు. అతన్ని దెబ్బతీసేందుకు గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెదపుల్లిపర్రకు చెందిన కంచర్ల జ్యోతి, బూసి జయకృష్ణ, పలెకే భాషాలను సంప్రదించాడు. వారి సహకారంతో ఫిబ్రవరి 28న శ్రీనివాసరెడ్డి తన కుమారుడితో గుడివాడ క్యాంపుకు వెళ్లిన సమయంలో ఆయన ఇంటికి వచ్చారు. నేరుగా ఇంట్లోకి వెళ్లి శ్రీదేవి గొంతు నులిమి హతమార్చారు. అనంతరం ఇంట్లోని బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. ఎవరైతే చనిపోయారో ఆమె భర్త చెల్లెలు హస్బెండ్ సూరెడ్డి అనే వ్యక్తి సమీప బంధువు బామ్మరిది ఈ హత్యకు పాల్పడ్డాడని మనకి తెలిసింది. మేము అతన్ని పట్టుకున్నప్పుడు అతను నేరం అంగీకరించారు. అతను ఇంకొక 3 సహాయంతో, వాళ్ళు తెలిసిన వాళ్ళ సహాయంతో ఈ హత్యని అతను చేయడం జరిగింది. ఈ నల్లమెల్లి సూరెడ్డి, ఈ కంచర్ల జ్యోతి, జయకృష్ణ అలియస్ కృష్ణ, భాష అలియస్ ప్రేమ్ కుమార్, ఈ 4 కూడా ఒక ముఠాగా ఏర్పడి ఈ హత్య చేయడం జరిగింది. ఈ కేసును దర్యాప్తు చేసిన ప్రత్యేక బృందం చల్లపల్లి, పెదపుల్లిపరులలో 4 నిందితులను అరెస్టు చేసింది. వీరి నుంచి దోచుకున్న సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ప్రాపర్టీ ఏదైతే పోయిందో మొత్తం కూడా రికవర్ అయింది. 1/2 kg గోల్డ్, 3 kgs వెండి, ఆ తర్వాత 3 lakhs క్యాష్ మొత్తం కూడా రికవర్ అయింది. మిగతా నిందితులు కూడా నేరాన్ని అంగీకరించారు. ఎలాంటి ఆధారాలు లేని ఈ కేసును చాలా చాకచక్యంగా ఛేదించిన క్రైమ్ పోలీసులను డీసీపీ అభినందించారు. రాజా రమేష్, సాక్షి.